హే హలో ఫ్రెండ్స్, ఇది డే 2 ఆఫ్ లివింగ్ స్టోన్. ఎర్లీ మార్నింగే లేచి ఇంకా ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అది ఇది ఉంటుందని చెప్పారు. సో కొంచెం ఎర్లీగానే వచ్చేసాము, ఎందుకంటే బోర్డర్ క్రాస్ చేయాలి కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే 2 ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటేమో జస్ట్ మనం బ్రిడ్జ్ వరకే వెళ్ళాలనుకుంటేనేమో పాస్పోర్ట్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు ఒక చిన్న స్లిప్ టైప్ ఇస్తారు. మళ్ళీ అది మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి మన పాస్పోర్ట్స్ మనకి ఇచ్చేస్తారు. ఇంకొకటేమో జింబాబ్వేకి వెళ్ళాలి, అటు నుండి కూడా వ్యూస్ చూడాలి అని అనుకున్నాం అనుకో, వాటర్ ఫాల్స్ అక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. అక్కడ మనకు స్టాంపింగ్ అవుతుంది, దానికి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. పర్ పర్సన్కి $30 ఉంటుంది. సో మేమైతే సెకండ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాము. ఎలాగో ఇంత దూరం వచ్చాము కాబట్టి కొంచెం అటు కూడా వెళ్ళి వ్యూ పాయింట్స్ అన్నీ చూద్దామనేసి అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయ్యాక చాలా లాంగ్ ఉంది. యాక్చువల్గా నడవాలంటే చాలా టైం తీసుకుంటుంది అండ్ మోరియాతో ఇంపాసిబుల్ అనిపించింది. అప్పుడు ఒక చిన్న టుక్ వచ్చింది. మంచిగా అందరం కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే అంత ఓపెన్నే ఉంది కాబట్టి మంచిగా వచ్చే వెళ్ళే వాళ్ళని చూసుకుంటూ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసుకుంటూ దాని మీద అయితే వెళ్ళాము. యాక్చువల్గా అది మనం సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది వన్ సైడ్. ఇంకా సో అలా అయితే ఇంకా మంచిగా వెళ్ళిపోయాము. అండ్ మన పక్కనే ట్రాక్ కనిపిస్తుందా, అదేమో వచ్చేసి ఓన్లీ వీక్లీ ట్వైస్ మాత్రమే ఉంటుందంట. పర్ పర్సన్కి $300 ఉంటుందంట. యాక్చువల్గా అది ఓన్లీ వెనస్డే అండ్ సాటర్డే మాత్రమే ఉంటుంది. సో మేము వెళ్ళిన టైంకి అది సెట్ అవ్వలేదు మాకు. అదొక్కటే మేము చెయ్యలేదు ఈ ట్రిప్లో అయితే. నెక్స్ట్ వెళ్ళినప్పుడు అది కూడా చేద్దాంలే అనేసి అనుకున్నాము. అది మంచిగా ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్తుందంట. ట్రైన్ వచ్చేసి ఒక 1-2 అవర్స్ మొత్తము జాంబియా నుండి జింబాబ్వే వరకు వెళ్ళేసి మధ్యలో మనకు నేచర్ అండ్ లోపల మ్యూజిక్, ఫుడ్, డ్రింక్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారంట. సో అందుకే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, $300. కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, బట్ ఓకే. ఇంకా మేమైతే మంచిగా చిల్ అవ్వుకుంటూ అందరినీ వచ్చేపోయేటోళ్ళని చూసుకుంటూ ఇంకా చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ లాగా వాటర్ ఫాల్స్ మా మీద పడుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసేసాము. చాలా బాగుంది. ఒక సైడ్ నుండి వాటర్ ఇటు నుండి వస్తుంది, ఇంకొక సైడ్ నుండి రివర్ టైప్ అలా వెళ్తుంది. ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయితే అయిపోయాము. రీచ్ అయినాక ఇంకా అక్కడ కొంచెము ప్రాసెస్ ఒక 10-20 minutes పట్టింది మాకు స్టాంపింగ్ అవ్వడానికి. మనము అవన్నీ చూపించాలి, మన పాస్పోర్ట్స్ అవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళని చెక్ చేసుకొని మనకు స్టాంపింగ్ అయితే వేస్తారు. అది ఓన్లీ 1 డేనే వ్యాలిడిటీ ఉంటుంది. జస్ట్ అటు బార్డర్ క్రాస్ చేసి మనము విక్టోరియా ఫాల్స్ని చూసుకొని మళ్ళీ ఇటు వచ్చేసేయాలి అంతే. అంతకు మించి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు అక్కడ. చాలా ఈజీగానే అయిపోయింది. ఇంకా మోరియన్ మంకీస్ వస్తుంటే వాటిని చూసుకుంటూ మస్తు ఎంజాయ్ చేసాడు. మొత్తం అటు ఇటు తిరుగుతుండు. నాకేమో చాలా భయం అవుతుంది, వాడు ఎటు పోతాడా, ఏ వెహికల్స్ వస్తూ ఉన్నాయి కదా, కొంచెం భయం వేసింది. ఇంకా మేమైతే రిసిప్ట్ తీసుకుని అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి అది విక్టోరియా ఫాల్స్ ఎంట్రీది ఉంటుంది. ఇంకా అక్కడి వరకు అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాము. $1 అంతేనా? జింబాబ్వే కరెన్సీకి వాల్యూ ఉండదు. వెల్కమ్ టు జింబాబ్వే, డ్రైవ్ సేఫ్లీ. కనిపిస్తుందా? జింబాబ్వేకి అయితే వచ్చేసాము. విక్టోరియా ఫాల్స్ పార్క్ షరత్ ఇటే అనుకుంటా. ఇక్కడంతా షాపింగ్ ఉంది. షరత్ ఇక్కడ అవి తీసుకుందాము, మ్యాగ్నెట్స్. ఓకే, మ్యాగ్నెట్స్ కావాలి నాకు. ఇంకో వచ్చేసినాం, ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనము లోపలికి ఎంట్రీ అవ్వడానికి పర్ పర్సన్కి $30 పడుతుంది. అండ్ అంటే మనం జాంబియా నుండి వచ్చాము కాబట్టి టూరిస్ట్ టైప్. సో టూరిస్టులందరికీ $30. అండ్ అక్కడ నార్మల్గా పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకేమో ఓన్లీ 5-10 అంతే, చాలా తక్కువగా ఉంది. మాకైతే 30 తీసుకున్నాడు. స్టాంపింగ్కి 30 అయింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీకి $30 అయింది. ఇంకా టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. మోరకి ఏం లేదు, ఓన్లీ నాకు శరత్కి ఓన్లీ 2 టికెట్సే.
ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా స్టార్ట్ అయితే చేసాము. బట్ మౌర్య ఉన్నాడు కదా, మాకు అంత ఓపిక లేదు. బట్ చూడాలి, అట్లీస్ట్ ఒక 1 hour అన్న అక్కడ ఉండేసి వద్దాము అన్నట్టు ఇంకా స్టార్ట్ అయితే అయినాము. Map of the rainforest. Eastern cataract, which is on the Zambia side, 101 meters deep. So we are now in high water. That means all these 5 individual falls, there's water. కిందికి వెళ్తే 38 steps are slippery when wet. Mind your steps. Okay. Wow. మెల్లిగా చాలా కేర్ఫుల్. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది. చూడు చూడు చూడు. ఇప్పుడు మనం మెయిన్ ఫాల్స్కి వెళ్తున్నాం. టు మెయిన్ ఫాల్స్ 350 meters. జింబాబ్వే నుండి కూడా వ్యూ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇట్లా కొంచెం కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ వ్యూ పాయింట్స్ చాలా కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ నుండి చూడడానికి చాలా అంటే చాలా దగ్గరగా. జాంబియాలో వచ్చేసి కొంచెం డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. అంటే మనకు వాటర్ ఫాల్కి మనము చూసే వ్యూ పాయింట్స్కి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఇక్కడైతే కొంచెం చాలా దగ్గర అనిపిస్తుంది. అండ్ అంత దగ్గర నుండి చూడడం చాలా మంచిగా ఉంది. ఇంకొక వ్యూ పాయింట్ క్రేజీ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే నిన్న ఫస్ట్ టైం చూసాం కదా, నిన్న ఉన్నంత ఎక్సైట్మెంట్ ఈరోజు ఎందుకో లేదు. బట్ ఇక్కడ కూడా స్పాట్స్ చాలా బాగున్నాయి. ఎంత దగ్గర నుండి ఉందంటే ఫాల్ చాలా దగ్గర నుండి ఉంది. నిన్న చూసినాయి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో అంత కనిపించక మొత్తం అది రివర్స్ అవుతున్నాయి కదా వాటర్, సో అంత కనిపించలేదు. బట్ ఇక్కడైతే చాలా బాగుంది. లాస్ట్ ఇందాక కనిపించింది కదా, అది లాస్ట్ వాటర్ ఫాల్. పదండి, లెట్స్ గో మోరియా. ఇక్కడ నుండి అయితే చాలా క్లియర్గా ఉంది వాటర్ ఫాల్ వ్యూ. ఎంత బాగుంది చూడండి అసలుకి. ఇది మధ్యలో, ఇది మిడిల్లో ఉంది ఒక రాక్ టైప్. దీని బ్యాక్ సైడ్ కూడా ఫాల్ ఉంటుంది, అది మనకు కనిపించదు. అటు కార్నర్ నుండి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూద్దాం. ఫాల్స్ ఇంకా 93 meters ఉంది. అంటే అటు కార్నర్ ఇది ఒక వ్యూ పాయింట్. ఇది కూడా చాలా క్రేజీగా ఉందండి. వావ్, సేమ్ నయాగరా వాటర్ ఫాల్స్ ఉన్నట్టే ఉంది. నాకైతే అది ఇంకా పెద్దగా ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో. చూడండి, క్రేజీ. ఇట్స్ రియల్లీ క్రేజీ, క్రేజీ ఫాల్. లాస్ట్ వ్యూ పాయింట్ మౌర్య. ఓకే కాదా, నువ్వేంటివిగా 93 meters ఉందండి. ఇది ఒక్కటి చూసేసి ఇంకా పోదాం. అదే ఈ మెయిన్ ఫాల్స్ ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి కంప్లీట్ చేసేసుకొని ఇంకా మనం అయితే వెళ్ళిపోదాము.
అండ్ చిన్న షాపింగ్ ఉంది. మ్యాగ్నెట్స్ అవి ఇవి కొందాం అనుకుంటున్నాను. అవి కొనేసుకొని ఇంకా బార్డర్కి వెళ్ళిపోదాం. వస్తున్నా. కనిపిస్తుందా? వావ్, వర్షంలో ఇక్కడ 24/7 వర్షమే ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే జింబాబ్వేలో కూడా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. బంగీ జంప్ ఉంది అండ్ చాపర్ రైడ్ కూడా ఉంది. అది జాంబియాతో కంపారిజన్ చేస్తే చాలా తక్కువగా, జస్ట్ $150 $100 ఉందంట. మాకు తెలీదు, మేము ముందు రోజే చేసాము. అక్కడ మాకు చాలా కాస్ట్ పడింది. అండ్ ఇక్కడికి వచ్చి కూడా చాలామంది చేస్తారంట. ఇంకా మేమైతే ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము బార్డర్ దగ్గరికి వెళ్తామనేసి. We came for street shopping. They've already been to the falls? They've already been to the జింబాబ్వే అని ఉన్నది ఒకటి తీసుకో, వాళ్ళ ఫ్లాగ్ది అన్నది తీసుకో. మరి ఇంకొకటి తీసుకోరా శరత్. వావ్, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నట్టున్నాయి. తీసుకున్నాం. కరెన్సీ తీసుకున్నా, జింబాబ్వే కరెన్సీ తీసుకున్నా. ఇవంతా చీప్ అంటే యాక్చువల్గా ఇవి యూజ్ కూడా చేస్తలేరంట. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడే కరెన్సీ వాడు $5 or $10 చెప్పాడు. శరత్ అన్నాడు అంత కాస్ట్ ఏమి ఉండదు, జస్ట్ వాడు $2కి $1కి ఇస్తాడు. ఇక్కడ ఓన్లీ డాలర్సే యూజ్ చేస్తారంట, వాళ్ళ కరెన్సీ యూజ్ చేయరని చెప్పిండు. సో రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని తీసుకున్నాం జస్ట్ అలా మెమొరీ కోసం అనేసి. అండ్ ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే క్యాబ్ తీసుకొని వెళ్ళాము, ఎందుకంటే ఇంకా అక్కడ అంత లాంగ్ నడవడం ఆల్రెడీ టైర్డ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 12-12:30 ఆ టైం అయింది. సో ఇంకా బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము.